హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను ప్రసాద్. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్కి అంతా సిద్ధమైందా? మరి నెక్స్ట్ ఎవరు? విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అంతా ఇంత కాదు, వేల కోట్ల దోపిడీ. సుమారుగా 1,00,000 కోట్లు అంటున్నారు. సరే, 99,000 కోట్లు ఏదో ఫిగర్ ఎంతన్నా కానివ్వండి. భారీ కుంభకోణం. సో దీనికి సంబంధించి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఆ బాంబు పేల్చడం, పార్లమెంట్లో ప్రస్తావించడం, దాని తర్వాత కేంద్ర హోంశాఖ దగ్గర కూడా ఆ విషయాన్ని తీసుకువెళ్ళడం, ఇదంతా జరిగింది కదా. దానికి తగినట్టుగా దానికి ముందేంటి, మాజీ ఎంపీ, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన మాట్లాడారు. ఈ మద్యం లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిది పాత్ర బీభత్సంగా ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏదైతే సిట్టు విచారణ చేస్తున్న క్రమంలో ఆ యొక్క దర్యాప్తులో అనేక రకాలైన అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏంటి అంటే, విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా చేసినటువంటి వాసుదేవరెడ్డి ఆయన ప్రమేయం ఏంటి, ఏం చేశారు అని చెప్పేసి అంటే ఇంట్రాగేషన్లో విపరీతమైన అంశాలు. ప్రధానంగా ఏంటి అంటే, ఆయన చెప్పింది కావచ్చు, అంటే వాసుదేవరెడ్డి చెప్పింది కావచ్చు, విజయసాయిరెడ్డి చెప్పింది కావచ్చు, ప్రధాన పాత్ర పోషించింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఇంకా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఖచ్చితంగా నాకు అరెస్టు తప్పదు అని చెప్పేసి భావించాడేమో, కానీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ హైకోర్టులో ఆయన ఆశ్రయించింది కూడా విచిత్రమైన కండిషన్లు అండి. అందులో మొట్టమొదటి ఏంటి అంటే, మరి సిఐడి అధికారులు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలి అని చెప్పేసి పిటిషన్ వేయటం. ససేమిరా కుదరదని చెప్పేసి హైకోర్టు చెప్పింది. దాని తర్వాత రెండో కండిషన్, ఈయన్ని విచారణ చేస్తున్నప్పుడు ఆ విచారణ అంతా కూడా వీడియో రికార్డింగ్ జరగాలి, అట్ ద సేమ్ టైం న్యాయవాదుల సమక్షంలో జరగాలి అని చెప్పేసి ఇది ఒక ఈ పిటిషన్ వేయటం. దానికి కూడా కోర్టు నో చెప్పింది. ఇక ఫైనల్గా మూడో కండిషన్ ఏదైతే, ఇది చాలా విచిత్రమైన కండిషన్ అండి. ఆ కండిషన్ ఏంటో తెలుసా, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచి విచారణ చేపించాలంట. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటి దగ్గరే ఉండి. మరి ఇట్లాంటి ఆలోచనలన్నీ ఎలా వస్తాయి నాకు అర్థం కావట్లేదు. వైసీపీ వాళ్ళకి ఇట్లాంటి విపరీతమైన క్రియేటివిటీ గల ఆలోచనలు వస్తాయా? ఇంటి దగ్గర ఉండి విచారణ చేసేది ఏంటి? ఆయన ఏమైనా హ్యాండిక్యాప్డా, లేవలేనోడా, లేకపోతే అనారోగ్యాలు పాలైపోయి ఉన్నాడా? ఏ రకంగా ఇంటి దగ్గర ఉండి విచారణ చేయించాలని చెప్పేసి అడుగుతారు. సో మొత్తానికి దీనంతటికి కింగ్ పిన్ ఎవరు అని అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. నిజంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయినా ఇంకా తెర వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? సో ఆల్రెడీ మిథున్ రెడ్డి ఆయన పేరు వచ్చేసింది. మరి ఇప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశంలో ఒకవేళ ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవుతారు. దాదాపుగా ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం పక్కా అన్నట్లుగా ఉంది ఇన్ఫర్మేషను. అరెస్ట్ చేస్తే ఆ తదుపరి నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరండి? మిథున్ రెడ్డి కావచ్చు అని కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. సో మిథున్ రెడ్డి అంటే మిథున్ రెడ్డితోనే ఆగుతుందా, ఇంకా దాని వెనకాల ఎవరు, లేదా అక్కడైనా ఆగిపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఉంటాయి కేసులు, ఏమి చెప్పలేము, ఏమి చేయలేము. ఎట్లా ఉంటుందంటే, అక్కడ దాకా హీట్ జనరేట్ చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపేస్తారు. మరి దానికి ఏ శక్తి అడ్డుపడుతుందో అర్థం కావట్లా. సో దానికి ప్రత్యక్ష ఉదాహరణే 2022 సంవత్సరంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించిన ఎపిసోడ్. అసలు ఉధృతంగా రోజు అదే కొన్ని నెలల పాటు జరిగింది. తీరా కట్ చేస్తే ఏమైంది, ఏం అవలా, ఎక్కడిదక్కడే ఉంది. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం అలా ఉండదు అని అనుకుంటే మరి అది మనకు పొరపాటు అవుతుందా, లేకపోతే నిజంగా అవుతుందా, ఏం జరుగుతుందో తెలియాలి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తే 100 కోట్లు, ఆ 100 కోట్ల ఆరోపణల మీద మొత్తం అతలాకుతలం అయిపోయింది ప్రభుత్వం ఏంటి, అధికారంలో ఉన్న పార్టీ ఏంటి, ఆ పార్టీ అసలు అడ్రస్ ఆయన గల్లంత అయిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎంగా చేశాడు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మరి ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉందా? మరి ఇప్పుడు ఈ మద్యం స్కామ్ ఆ రకంగా ఇప్పుడు బయట పెడతారా? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తారా? సో మిథున్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారంట. మరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరిస్థితి ఏమిటి, వాసుదేవరెడ్డి పరిస్థితి ఏమిటి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒకప్పుడు ఏ రకంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ రకంగా ఉంటున్నారు, ఆ తాత్సారం ఎందుకు జరుగుతుంది, మరి ఇదంతా కూడా తేల్చాలి. సో ప్రక్కన చూస్తే ప్రజలు ఏమనిచ్చారు అవకాశం, ఎందుకు వీళ్ళు చేసిన అన్యాయాలు, అవినీతులు, అక్రమాలు, దాడులు, దాష్టికాలు తట్టుకోలేకపోతున్నాం మహాప్రభో అని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు ప్రజలందరూ. మరి దాన్ని తగినట్టుగా ఉండాలి కదా, మరి పోలీసులు కూడా ఆ రకంగా పనిచేయాలి కదా. కానీ అంత అనుకున్నంత స్థాయిలో పెద్దగా ఈ యొక్క యాక్షన్స్ ఉండట్లేదు అని చాలామందిలో అసంతృప్తి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంచెం జాప్యం చేసిన ప్రజల ఆగ్రహావేశానికి ప్రభుత్వం గురికాక తప్పదు.
కాబట్టి ఇక్కడెక్కడా కూడా వీళ్ళ విషయంలో క్షమించకూడదు. పైగా అసలు డబ్బులు స్కామ్ చేయడం అది వేరే విషయం. అసలు ఆ మద్యం అయినా సరైన మద్యం ఇచ్చారు. ఢిల్లీ చాలా బెటర్ అట్లా లెక్కేసుకుంటే. వాళ్ళు బ్రాండెడ్ మందులు ఇచ్చారు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా డిస్టరీస్లో ఇష్టం వచ్చిన ముందు స్పిరిట్లు పంపించేసేసి వాళ్ళ ఇష్టం వచ్చిన లేబుల్ అంటించేసేసి అధిక ధరలు పెట్టేసేసేసి అటు ఆర్థికంగా కుంగిపోయారు, ఆరోగ్యపరంగా నాశనం అయిపోయారు, ఇంకో కొంతమంది అయితే జీవితాన్నే కోల్పోయారు. ఇక్కడ ఆ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన ఈ యొక్క అరాచకాన్ని కావచ్చు, లేకపోతే ఈ దురాఘాతాన్ని కావచ్చు, ప్రజలు అసలు తట్టుకోలేని పరిస్థితుల్లో కూటమికి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి అది అర్థం చేసుకొని అధికారులు కూడా అదే తరహాలో పనిచేయాలి. నాయకులు కమిట్మెంట్ ఉంటే సరిపోదు, అధికారుల్లో కూడా ఉండాలి ఆ యొక్క చిత్తశుద్ధి. లేకుండా సరే చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వీళ్ళతో లాబింగులు చేసుకున్నారు కాబట్టి వాళ్ళతో వీళ్ళతో సెట్ అయిపోయి ఇదిగో ఇక మరలా ఎక్కడ గొంగళ అక్కడే అన్నట్టుగా ఏ కేసు కూడా పెద్ద ముందుకు నడవదు. కాబట్టి ఈ యొక్క మద్యానికి సంబంధించిన వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మాత్రం ఇక దాదాపుగా అరెస్ట్ చేయడం ఖాయమే అన్నట్లుగా ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆ యొక్క అంశాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి దాని తర్వాత అరెస్ట్ కాబోతుంది మిథున్ రెడ్డి గారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? మరి ఇదంతా కూడా దీని అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు లేకుండానే ఇదంతా జరుగుతుందా అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న క్రమంలో అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళదా, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇక ఆయన్ని అరెస్ట్ చేయడానికి అంత సిద్ధమైపోయిందా, మరి నెక్స్ట్ ఎవరు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.